శ్రీ గురుభ్యో నమ. నేను మీ ఉల్లగంటి హనుమశర్మను. మరి గోచార రీత్యా ఈ యొక్క జనవరి నెలలో మిథున రాశి వారికి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. ఇక మిథున రాశి వారికి ఈ యొక్క జనవరి నెలలో కూడా మిశ్రమ ఫలితాలుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ నెల ప్రథమార్థం అంతా కూడా వీరికి అంత అనుకూలంగా లేదనే చెప్పాలి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది కొంచెం తక్కువగా ఉంది. బంధువులతో విరోధాలు అనేవి కొంచెం అధికంగా కనిపిస్తున్నాయి. స్నేహితుల ద్వారా మీరు అనుకున్న కొన్ని పనులైతే పూర్తి చేసుకుంటారు. పాత స్నేహితుల కలయిక వల్ల మీకు కొన్ని మంచి ప్రయోజనాలు కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మరి సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాలతో మీరు అనుకున్న కొన్ని పనులైతే సకాలంలో పూర్తి చేసుకుంటారు. ఈ నెల ప్రథమార్థం అంతా కూడా మీకు అంత అనుకూలంగా లేదు కాబట్టి ఆ యొక్క మాట్లాడే సమయంలో కానీ ఏవైనా కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ నెల ప్రథమార్థం తగు జాగ్రత్తగా ఉండండి. ఇక అదేవిధంగా మరికి ఈ నెలలో మీకు ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. తొందరపాటు నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. కోర్టు వ్యవహారాలు ఏవైనా ఉంటే మీకు అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. మరి ఏవైనా సరే స్థలాలు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ లేదా ఏవైనా ఇల్లు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ ధనాన్ని అయితే మంచిగా ఆర్జిస్తారు. పాత మిత్రుల కలయిక వల్ల మీరు అనుకున్న కొన్ని పనులు సకాలంలో అయితే పూర్తి చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ఇక ఎవరైతే మిథున రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగా ఉందనే చెప్పాలి. ముఖ్యంగా ఈ నెల ప్రథమార్థం మీకు అంత అనుకూలంగా లేదనే చెప్పాలి. కానీ ద్వితీయార్థానికి వచ్చేసరికి మీ యొక్క వ్యాపారం అనేది పుంజుకొని మంచి లాభాలను ఆర్జిస్తుందండి. కాకపోతే జాయింట్ వ్యాపారస్తులకి ఈ నెలంతా కూడా అంత అనుకూలంగా లేదనే చెప్పాలి ఈ యొక్క మిథున రాశి వారికి. అదేవిధంగా ఎవరైతే మిథున రాశిలో ఉన్నటువంటి మరి విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉందండి. ఆ యొక్క పోటీ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడం అనేది కష్టతరంగానే ఉంటుంది. కాకపోతే కొంచెం జాగ్రత్తలు తీసుకొని కొంచెం జాగ్రత్తగా చదువుకుంటే ఆ యొక్క చదువుపైన శ్రద్ధ జాగ్రత్తగా పెడితే తప్పక ఉత్తీర్ణత సాధిస్తారు. మిథున రాశిలో ఉన్నటువంటి మరి ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉందని చెప్పాలి. ముఖ్యంగా మీ పై స్థాయి అధికారులు ఇచ్చిన పనులు సకాలంలో పూర్తి చేయకపోవడం వల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వారితో మీకు ఎదురయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ యొక్క మరి ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులకి. ఇక ఎవరైతే ఈ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగా ఉందనే చెప్పాలి. గతంలో ఏవైనా కొన్ని సంస్థల నుంచి మీకు రావాల్సిన ధనం అయితే వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయి. కాకపోతే ఈ నెలలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఏవైనా నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి కూడా ఈ నెల అంత అనుకూలంగా లేదు ఈ యొక్క మిథున రాశి వారికి. కాబట్టి ఆ యొక్క విషయాల్లో తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచి జరుగుతుందండి. ఇక ఈ నెల మిథున రాశి వారికి అందరికీ కూడా మిశ్రమంగానే ఉందని చెప్పాలి. భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది తక్కువగా ఉంది. బంధువులతో గొడవలు, అదేవిధంగా మరి బయట వ్యక్తులతో కూడా కొంతమందితో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ధనం కూడా ధారాళంగా ఖర్చు పెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిదండి. ఇక వీరికి ఈ నెలలో చేయవలసిందల్లా ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన బాగా గుర్తుంచుకోండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంగళవారం రోజునాడు లేదా ఆదివారం రోజునాడు కానీ తప్పక మీకు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి ఆ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి మరి 6 ప్రదక్షిణాలు కానీ లేదా 27 ప్రదక్షిణాలు కానీ చేసి స్వామివారికి మీకు తోచిన విధంగా అర్చన కానీ ఏవైనా అభిషేకం కానీ ఏదో ఒకటి చేసుకొని అక్కడే ఉన్నటువంటి ఆ యొక్క పంతుల గారికి 6 ఎర్రని పండ్లు తీసుకొని దానం చేయండి. లేదా ఆ కేజింబావు కందిపప్పు అయినా సరే దానం చేస్తే ఈ నెల మీకున్నటువంటి కొన్ని సమస్యలు అయితే నెమ్మదిగా తొలగిపోతాయండి. శుభస్య శీఘ్రం.